పూర్వం ధర్మపురం అనే గ్రామంలో శాంతమ్మ అనే పిసినారి ముసలావిడ ఉండేది. ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా తన కడుపుకు కూడా ఇంత తినేది కాదు. ఇతరులకు పెట్టడం మాట అటుంచి చేతిలో దుడ్డుకర్ర ఆడిస్తూ కాకులను పిచ్చుకలను కూడా ఇంటి మీద వాళ్ళనిచ్చేది కాదు. ఆమెను చూస్తేనే అవి పారిపోయేయి. ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దాని మీద ఒక చిరిగిపోయిన చాప పరిచి దాని మీదనే పడుకునేది, దాని మీదనే కూర్చునేది. శాంతమ్మ పిసినారితనానికి భయపడి ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను దూరంగా ఉంచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడను కూర్చొని ఊళ్ళో వాళ్లకు జోష్యం చెబుదామనుకున్నాడు. దారిని పోయేవాళ్ళు అతనికేసి వింతగా చూస్తూ పోయారే కానీ ఏ ఒక్కరూ అతని వద్దకు రాలేదు. కారణం ఏమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతని నెత్తిన బలంగా ఒక దెబ్బ పడింది. వెనక్కు తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెట్టు నీడనే కూర్చుంటావా అన్నది. జ్యోతిష్కుడు చప్పున తన సరంజామా చంకన పెట్టుకుని కాలి సత్తువ కొద్ది పారిపోయి ఊళ్ళో వాళ్ళ నుంచి శాంతమ్మను గురించి వివరంగా తెలుసుకున్నాడు. ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని ఊరి వాళ్ళు ఆమెను పురుగును చూసినట్లు చూడడం అన్యాయమని ఆమె తత్వం మార్చవచ్చని అతనికి తోచింది. అదే రోజు రాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది. నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం 9 కొండల దొంతర నెత్తిన పెట్టుకుని అవి కింద పడకుండా వింత నృత్యం చేయసాగింది. పగలంతా నిద్రపోయి తెల్లవార్లు మేలుకొనే శాంతమ్మ గజ్జల చప్పుడు విని దుడ్డుకర్ర తీసుకొని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది. శాంతమ్మ చేతిలో ఉన్న కర్ర కింద పడిపోయింది. ఆమె చప్పున తలుపు మూసి తలుపు కన్నంలో నుంచి చూసింది. పిశాచం నెత్తి మీద 9 కొండలున్నాయి. పై కొండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి దీపం గల పై కొండను కింద పడేసి మిగిలిన 8 కొండలతో సహా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కొండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. శాంతమ్మ భయపడిపోయి నా ఇంటికి పిశాచం వచ్చిందర్రో, దెయ్యం వచ్చిందర్రో అని కేకలు పెట్టింది. ఆ కేకలను ఎవ్వరూ పట్టించుకోలేదు. మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటనకు అర్థం ఏమిటా అని చాలా మందిని అడిగింది. ఎవరూ ఆమెను లక్ష్య పెట్టలేదు. మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియ పెట్టి ఒక చీపిరి కట్ట, పాత చాట దగ్గర పెట్టుకుని దుడ్డుకర్ర కూడా అందుబాటులో ఉంచుకున్నది. అర్ధరాత్రి మళ్ళీ గజ్జెల మోత వినిపించింది. ఆమె తలుపు కన్నంలో నుంచి చూస్తే ఈసారి పిశాచం నెత్తిన 8 కొండలే ఉన్నాయి. 8వ కొండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి పైనున్న 8వ కొండ కింద పడేసి 7 కొండలతో వెళ్ళిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. రోజు అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది. నృత్యం చేసి ఒక కొండను పగలగొట్టి మిగిలిన కొండలతో తిరిగి వెళుతున్నది. 4 డబ్బులు ఖర్చయినా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ బోతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది. పేరయ్య అంతటి వాడే శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు గడియ పెట్టుకున్నాడు. శాంతమ్మ చాకలి ఇంటికి, మంగళ ఇంటికి, శాస్త్రుల వారి ఇంటికి వెళ్ళింది. కానీ ఎవ్వరూ ఆమెను లోనికి రానియలేదు. ఊరి వాళ్ళల్లో తన గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది. ఆమె నిరాశతో ఇంటికి వస్తూ ఉండగా ఒకచోట జనం పోగై ఉండడం కనిపించింది. వాళ్ళ మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చి గొప్పగా జోష్యం చెబుతున్నట్టు ఆమెకు తెలిసింది. శాంతమ్మ తిన్నగా జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళింది. జ్యోతిష్కుడిని చూడగానే శాంతమ్మ చేతులు చాచి, అయ్యో నువ్వేనా స్వామి అన్నది. జ్యోతిష్కుడు అందరికీ జోష్యం చెప్పి అందరూ వెళ్ళిపోయినాక శాంతమ్మను చూసి తిరిగి ఏం కావాలి అని అడిగాడు. నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ. ఆమె జ్యోతిష్కుడికి జరిగినదంతా చెప్పి ఇప్పుడు పిశాచం నెత్తి మీద 5 కొండలే ఉన్నాయి, దానికి అర్థం ఏమిటి అని అడిగింది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి లాభం లేదు శాంతమ్మ, ఇవి నీకు చివరి రోజులు. కారణం ఏమంటే వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది. ప్రస్తుతం పిశాచాలు దిక్కులేనివి అయ్యాయి. తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగలదానివి నువ్వేనని పిశాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందంట. అందుచేత అవి నీకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిశాచమవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది?
అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఆ మిగిలిన 5 కొండలు పడిపోగానే నువ్వు పిశాచాల పెద్దవవుతావు అన్నాడు. శాంతమ్మ కెవ్వున అరిచి, బాబోయ్, నాకున్నదంతా నీకు దారపోస్తా, నన్ను ఈ పిశాచాలు తీసుకుపోకుండా చూడు, ఆ 5 కొండలు నా ఇంటి ముందు పగలకుండా చెయ్యి అన్నది. అయితే నీకు పిశాచాల పెద్ద కావడం ఇష్టం లేదా ఏమిటి? అలా కాకుండా ఉండాలంటే నువ్వు అన్నట్టు నీ పాపిష్టి డబ్బు ధారపోయాలి, అన్నదానాలు, పూజలు, పునస్కారాలు చెయ్యి అన్నాడు జ్యోతిష్కుడు. సరేనని శాంతమ్మ ఇంటికి వెళ్ళి బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామని కూర్చున్నది. బిచ్చగాళ్ళెవ్వరూ ఆమె ఇంటికేసి రాలేదు. దూరాన కనిపించిన వాళ్ళను ఆమె పిలిస్తే వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతున్నది. శాంతమ్మ కుక్కలకు, కాకులకు అన్నం వేసింది. కానీ అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి. రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది. ఇంకా 4 కుండలే ఉన్నాయి. తెల్లవారుతూనే శాంతమ్మ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాది పాపిష్టి సొమ్మే, నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టడం లేదు, నాకు చావు తప్పదా అని అడిగింది. అవును తల్లి, మానవత్వం చంపుకొని డబ్బు కూడబెట్టావు. నీలో మానవత్వం లేదని పశువులకు, పక్షులకు కూడా తెలిసిపోయింది. నువ్వు డబ్బును మంచి నీళ్ళలాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చేయాలి. దేవాలయం కట్టించి పూజలు, ఉత్సవాలు జరిపించు. ఒక మంచినీటి బావి తవ్వించు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు తలదాచుకునేటందుకు సత్రం కట్టించు. ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు. అలా చేస్తే నీ ఆయుష్ పెరగడమే కాక నలుగురిలోనూ ఎంతో మంచి పేరు వస్తుంది. అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు రాలేవు అన్నాడు జ్యోతిష్కుడు. శాంతమ్మ జ్యోతిష్కుడితో, నా చేతి మీదుగా ఎవ్వరూ ఏమీ పుచ్చుకోరు, మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదగానే అన్నీ జరిపించండి అన్నది. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళారు. వెండి, బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిష్కుడికి ఇచ్చింది. త్వరలోనే ఒక సత్రము, దేవాలయము తయారయ్యాయి. దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి. శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తినట్టయింది. పాత శాంతమ్మను ఆ ఊరి వారందరూ మర్చిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.